మనం భోజనానికి లేస్తాం. ఏం కూర? వరలక్ష్మి అక్క నీది? చందు నీది? చికెన్ పచ్చడి బుజ్జ. కూర వండలేదు. రాత్రి చేపల కూర వండాను. చేపల కూర ఫ్రై ముక్క ఒకటి ఉంటే వేసుకొచ్చాను. అన్నం తింటున్నాం మనం. ఇప్పుడు టైం వచ్చి అయితే 1 గంట బాగుతుంది. భోంచేసి అయితే ఇప్పుడే లేస్తామండి. పని మొదలు పెట్టాం, చేస్తున్నాం. మేమైతే ఇంత 10 వచ్చామండి. వచ్చినామంటే మందేసాము. మళ్ళీ ఇగో సూపుల్లో అవుతున్నాం. మళ్ళీ కప్పులు తీయాలి. మా వర్క్ అయితే ఈరోజు ఇదేనండి. ఇంత ఎండలో ఇలా 10 నుంచి ఇలా చేస్తున్నామంటే మా మీద ఎంతో దేవుడి కాపుదల ఉంది కదండి. అది నిజమండి. దేవుని కాపుదల లేకపోతే అసలు ఇంత ఎండలో మేము అసలు ఇలా పని చేయగలుగుతామండి. నాతో పాటుగా నాగమణి మా అమ్మద్దండి పనిలోకి. నిన్న సండే కదండి. నిన్న అందరం ఎవరం పనికి వెళ్ళము. పని ఉందా అనుకుంటా పొద్దున్న మా ఇంటికి వచ్చిందండి నాగమణి మా అమ్మ. మొన్న వెళ్ళిన పని అందరికీ ఉంది మా అమ్మ, నువ్వు బయలుదేరి వచ్చే ఇంటికి వెళ్ళి అన్నానండి. మా అమ్మ సర్లే అయితే బయలుదేరి వచ్చేస్తానని ఇంటికి వెళ్ళిందండి. ఇంటికి వెళ్ళే లోపల మా ఇంటి పక్కన ఒక ఇల్లు కడుతున్నారండి. వాళ్ళ ఇంటికి పండెట్టుకొచ్చిందండి. పండెట్టుకొస్తే సగం ఇటుక దింపేశారు. సగం ఇటుక అయితే కొంచెం ఉంది. రోడ్డు పక్కన కదండి. ఆ గ్యాప్లో ఆ దారం అంటే కొంచెం నడిచి వెళ్తుందండి. ఆ తాటరి వంపుపోయి మా అమ్మ మీద పడిపోయిందండి. పాపం ఇటకంతా మా అమ్మ మీద పడిపోయింది. పాపం మనిషి కూడా అసలు కనిపించలేదు. ఆ సమయంలో పొద్దున్నే కదా అందరం ఉండటంలో 1 నిమిషంలో మా అమ్మ మీద ఉన్న ఇటకంతా అసలు తొలగించేశారు. లేకపోతే మా అమ్మ అసలు ఇవాళ లేకపోనండి. మా అమ్మ మీద ఎంత ఈ 2026 మా అమ్మని దేవుడు చాలా కాపాడాడండి నిజంగాను. అదేనండి, మనుషుల మీద దేవుని కోపదాలు లేకపోతే మనం ఎంత వాళ్ళమండి అని నేను అంటున్నాను. కోయిలగూడెం అయితే తీసుకెళ్లారండి మా అమ్మని. బాగానే ఉంది. ఎక్స్రే కట్టండి తీశారు. బాగానే ఉంది. అదే కాలుకి కొంచెం కండ నలిగింది. తాట పడిపోతాం, ఇటక పడిపోయిందంటే అసలు మాటలేనండి. మనిషి అసలు ఉంటుంది అనుకుంటాం, అసలు మేము లేదనుకుంటామండి. ఆ టెన్షన్ ఇప్పటికీ మాకు అసలు టెన్షన్ తగ్గలేదండి. మా అమ్మ బట్టలు అయితే మేలు చేశాడు. మనందరి బట్టల దేవుడు చాలా మేలు చేస్తున్నాడండి. అది దేవుని గొప్పతనం అండి. దేవుడికి ఎన్ని వందనాలు చెప్పుకున్నా అది తక్కువేనండి. మన జీవితంలో అయితే మనం జీవితం ఉన్నంత వరకు దేవుడిని ఆరాధిస్తూనే ఉండాలండి. మనం దేవుడిని మర్చిపోనా మనల్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. ఏ విషయంలోనూ మర్చిపోడు. అయితే పొద్దున్న మా అమ్మ విషయంలో అయితే నేను అదే అనుకున్నానండి నిజంగాను. మా అమ్మ గుండె ధైర్యం ఎంత అంటే పక్కగా పడుకుందండి. ఇలా పడుకుంటాం అయితే మా అమ్మ అక్కడే అయిపోను. అసలు ఎంత ఇటుక అనుకుంటున్నాం, 2000 ఇటుక పైనే ఉంటుందండి మా అమ్మ మీద పడుకుని ఇటుక. అసలు మనిషే కనిపించలేదండి. అంత భయం వేసింది బాగా. అయితే అందరం దేవుని తెలుసుకుందాం, దేవుడికి లోబడి ఉందాం, దేవుడికి ఆనుకుని ఉందామండి. మనందరం కలిసి దేవుడు అందరినీ కాపాడాలి, అందరినీ దీవించాలండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చాలా కాపాడాలి. అవును, మా అమ్మ అయితే దేవుని పట్ల చాలా నమ్మకం కింద ఉంటుందండి మా అమ్మ. అందుకే దేవుడు మా అమ్మని ఎంతగానో కాపాడాడు. ఈ ఇటుకలేనండి పడిపోయి మా అమ్మ మీద. ఇక్కడ పడిపోయింది మా అమ్మ పొద్దున్నైతే.